ఇగో కరెంటు బిల్లు. పోయిన నెల 5 రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు. నిన్న 9 రూపాయలు వచ్చింది. ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి 9 రూపాయలు. ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి 9 రూపాయలు. పోయిన వారం మా అమ్మమ్మ చెల్లె ఇద్దరు వచ్చారు కదా, అందుకని 2 రోజులు కరెంట్ వేస్తే 4 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. మొన్న అన్న తెచ్చిన బియ్యం ఎట్లయితున్నాయి? మంచిగా అవుతున్నాయా బియ్యము? ఓ పిల్లగా మా బియ్యం ముద్దుగా అవుతుండే, అన్నం మంచిగా అవుతుండే మాది. మా ఏం మెత్తగా అవుతుంది అన్నము. ఈ పిల్లగాడైంది రోజు వచ్చేటట్టే ఉండు అన్నానికి. ఒక్కసారి వేస్తే రోజు ఏమంటట్టే ఉండు కదా. రోజు వస్తే అన్నమయ్య సున్నమయ్య కర్రమొహపోనికి. ఏమంటారా ఇంట్లో? ఏమంటారు అబ్బా, 3 రోజుల కాడ మన నువ్వు దుబ్బా ఉసుకే. రోజు అవే తింటున్నారా? మళ్ళీ ఎట్టున్నారా మీరు? ఎట్లుంటాం? అయ్యో నోట్ల పనులన్నీ రీపోయినా దొడిగా తిని చూసినా అట్లయింది హాన్న మొత్తం మన్ను ఉసుకే బుక్కి పనులన్నీ పోయినాయి. అబ్బా వీడు సినిమా ఫెయిల్ చేస్తట్టు ఉన్నాడుగా. ఇస్తాడో ఏడు అన్నము. నేనెందుకు కుట్ట? నేను ఎట్టైనా వేసుకోవతా చూడు ఇయ్యాల. వీనికి ఇలా భూ ఎట్లా వస్తున్నా చూస్తా. వీడు రోజు వస్తుండు అడుక్కుంటానికి. రోజు భూ మెత్తగైంది అంటుండు. ఇవాళ చూపిస్తా వీనికి బొంగు బి అయ్యాను వీనికి. పిలికి కూడా బిచ్చమేస్తాట్లేదు. పైసలు ఇవ్వమంటే సాయంత్రం చేస్తుంది ఇక్కడ. ఓ పొమ్మ పిల్లి పిచ్చమేసి చెప్పు, అది నేనే తీసుకుంటా. తలకాయ నొప్పి తేడా పని కాదు. ఇగో కరెంటు బిల్లు. పోయిన నెల 5 రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు. నిన్న 9 రూపాయలు వచ్చింది. ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి 9 రూపాయలు. పోయిన వారం మా అమ్మమ్మ చెల్లె ఇద్దరు వచ్చారు కదా, అందుకని 2 రోజులు కరెంట్ వేస్తే 4 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. అట్ట ఎట్లా వేసావు నువ్వు కరెంటు? నా చెప్పకుండా నువ్వు ఎట్లా వేసినావు కరెంటు? అంటే మీ అవ్వ చెల్లి వచ్చిరని కరెంట్ వేసినావు. నిన్న 4 రూపాయలు ఎక్కువ వచ్చింది. పంపిమని 4 రూపాయలు. కరెంటు బిల్లు కరెంటు బుగ్గలు వేయొద్దనే ఇక్కడ కొట్లాడి మరి వీధి లైట్ పెట్టించినాయి. ఇక్కడ పక్కింటోళ్ళ లైట్లు ఈయన వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా మీ చెల్లె మీ అవ్వ వచ్చిందని కరెంట్ వేసినావు నువ్వు. తప్పైంది, మళ్ళీ ఒకసారి అయ్యా 4 రూపాయలు పంపమని చెప్తుంది. 4 రూపాయలు పంపకన్నా పోవాలి. ఇయ్యాలనే పోతాం మీ అమ్మ దగ్గరికి. సరే అన్నమన్న వండుతూ వచ్చినావు కదా. ఏంటి అన్నం వండుతావు? ఇప్పటికే 4 రూపాయలు కరెంటు బిల్లు ఎక్కువ చేసినావు, మళ్ళీ ఇప్పుడు అన్నం వండుతావు నువ్వు. అన్నం వండకేమాడ కాడ కూసో. అన్నం వండకపోతే ఏం తింటారు మరి? సున్నం తింటారు. 50 కిలోల సంచి బియ్యం తెస్తే నువ్వు అన్నం వండుతున్నావు. అదే 2 కింటాల బియ్యం తెస్తే పెద్ద అన్ననే పెడతావు ఈడ. అది 50 కిలోల సంచి ఎన్ని సంవత్సరాలు రావాలి తెలుసునా? అది 20 సంవత్సరాలు రావాలి 50 కిలోల సంచి. ఒక్కొక్క గింజ వండుతుంది ఇక నీ గురించి అన్నం. ఒక్కొక్క గింజ కాదే గాడిద మొకందానా. నీకు కావాల్సిన అన్నమేగా నేను పెడతా. ఆ లోపల ఆ గిన్నె రేపో తెచ్చిస్తావు గిన్నె. ఇవాళ మా కడుపులు నింపపోవాలి, అప్పుడు చెప్తాను ఈ పని. కానీ మా బియ్యం వండుతాడ. బియ్యము ఆ కొంపంతా ముంచుటట్ట ఉంది. బియ్యం వండుతాడట. గిన్నెదే పక్కింట్లో ఏమంటారో తీసుకొస్తా. వదరా ఏం చేస్తున్నావు? గిన్నెలు తోముతున్నావా? మొన్న అన్న తెచ్చిన బియ్యం ఎట్లా అవుతున్నాయి? మంచిగా అవుతున్నాయా బియ్యము? ఓ పిల్లగా మా బియ్యం ముద్దుగా అవుతుండే, అన్నం మంచిగా అవుతుండే మాది. మా ఏం మెత్తగా అవుతుంది అన్నము. మై మంచిగా అవుతుంది బియ్యం. వేసుకొస్తా చూడు. జరగిలకి తీసుకురా పో అన్న. ఇకదే మై మంచిగా అవుతుంది అన్నం వేసుకొస్తా. అమ్మయ్యా ఒక్కరికైతే దొరికింది అన్నం. ఇక చాలుగా చూడ మా అన్నం చూడు ఎంత మంచిగా అవుతుందో చూడ. రోజు గిట్టనే ఉండు. ఈ
పిల్లగాడైంది రోజు వచ్చేటట్టే ఉండు అన్నానికి. ఒక్కసారి వేస్తే రోజు ఏమంటట్టే ఉండు కదా. పిల్లగాడు అట్లాంటోడే. కావాలని వండుకోలేనట్టుండి కర్రమొహపోడు. కావాలని వండుకోలేనట్టుండి కర్రమొహపోడు. రోజు వస్తే అన్నమయ్య సున్నమయ్య ఈ కర్రమొహపోనికి. ఈ కర్రమొహపోనికి ఎంత పని చేస్తా అంటే నేను అన్నం వండుతా పడుతుంది. ఇన్ని గింజలు వేస్తావు. ఇప్పుడు కొంచెం నేను ఇంకొంచెం దాచిపెట్టు మళ్ళీ తిందాం. ఆ ప్లేటు ఇదే మళ్ళా నీ మందం తెచ్చిన నా మందం తెచ్చుకోవద్దా నేను తెచ్చుకుంటా. ఇప్పుడు పోయి అన్నం మా వాడేమో వండిందో ఏం వండిర్రా ఇంట్లో? ఏం వండుతారా? వండేదే వండుతారు. అదేరా మరి ఏం వండిర్రు? ఏమంటారు అబ్బా 3 రోజుల కాడ మన్ను దుబ్బా ఉష్కే రోజు అవే తింటున్నారా? మళ్ళీ ఎట్టున్నారా మీరు? ఎట్లుంటాం? అయ్యో నోట్ అట్లే అన్నం మొత్తం మన్ను ఉష్కే బుక్కి పనులన్నీ విని బుక్కి పనులన్నీ విని. ఊకోరా అబ్బా, కొత్త బియ్యం తెసి గారమ్మన్నా అవి ఎట్లయినా చూపెట్టరా. అది కొంచెం అన్నం అయ్యారా? అది కొంచెం చూస్తా. మెత్త అయింది అన్నం మొత్తం. నువ్వు కలియుగ దానకరుణ్ వా, ఎప్పుడు బియ్యం పడతావా నువ్వు? మస్తేదని ఇది రోజు మెత్తగినైతే నీకు 365 రోజులు ఉంటుంది. 365 రోజులు మెత్తగినైతే నీ అన్నం కదా. అబ్బా వీడు సినిమా ఫెయిల్ చేసేటట్టు ఉన్నాడుగా. ఇస్తాడో ఇడు అన్నము. నేనెందుకు కుట్ట నేను ఎట్టైనా వేసుకోవతా చూడు. ఇయ్యాల వీనికి ఇలా భూ ఎట్లా వస్తుందో చూస్తా. వీడు రోజు వస్తుండు అడుక్కుంటానికి. రోజు భూ మెత్తగైంది అంటుండు. ఇవాళ చూపిస్తా వీనికి బొంగు బి అయ్యాను. మరి అబ్బాయి వేసుకురాపో అన్నం వేసుకురాపో అన్నాడు. లేదరా నాయన ఉంటాయరా బూసలా కూడా ఈ బూసలా కూడా ఉంటాయరా? వేసుకురాపో అన్నాడు. లే ఏమే అన్నం అంటే ఉన్నా అవే? ఏమైంది? అన్నం అంటే ఉన్నా అవే? ఎక్కడిది అన్నం? మేము అన్నం వండుకోక 4 రోజులు అవుతుంది. గిన్నె గాడిగా ఆడ పెట్టినాం. ఆయన మన్నే బుక్తుండు, నేను ఉష్కబుక్తుండు. ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చినావారా? నీ అన్నం చూసుకుంటాడు. నా పిల్ల మేమేమో కొంటుంది కదా. నీ అన్నం వద్దు ఏమవుద్ది? అరే నిజమే చెప్పినరా. అరే కాలికి పడ్డ చూడరా. లేకపోతే మంచి హుషారు కాలని చూసిన ఇంకంటే రోజు అన్నం మెత్తగా అవుతుందట. ఎవరికైనా రోజు అన్నం మెత్తగా. నా దగ్గర అన్నం వేసుకోమని వచ్చాడు ఈడు ఈయన పిచ్చి కుదలేదు నేసాలన్నీ. మళ్ళీ సార్ వచ్చాడు చెప్తా ఈ సంగతి. తీసేద్దారా అని వీడు 3 రోజులు కూడా మంచి సన్న ఉష్క తీసుకొని వచ్చి మొత్తం మన గిన్నెలే వస్తాం. మొత్తం నా పైసలు ఎంత కూర? ఎంత మా కూర? 20 రూపాయలు మెంతం, 10 రూపాయలు. ఓ నాయనో 20 రూపాయలు మెంతం, ఇది 10 రూపాయల కొత్తిమీర. ఏం కూర ఇది? మొత్తం పుచ్చిపోయింది చూడరా. చూడు మొత్తం పుచ్చిపోయింది. ఇక చూడు ఇక కూరలా ఇది. కూర అంటారు నిచ్చాడు కూర. ఇది నిచ్చాడు కూర. కూరలా కూర. పైసలు ఎక్కడ? ఇంకా మొత్తం పుచ్చిపోయిన కూర తెచ్చి అమ్ముతావు. పీస్ ఆయనకి ఎందుకు ఇచ్చినావు? పిల్లగాడు పైసలు ఇస్తాడు. పైసలు ఇస్తాడు. బాగా ఇచ్చిన ఇస్తాడు. నీటికి బాగానే వచ్చినావు నువ్వు. ఇంకేటా నమ్ముకోక పిలికి కూడా బిచ్చమేస్తాట్లేడు. పైసలు ఇవ్వమంటే సాంతానం చేస్తుంది ఇక్కడ. పిల్లి బిచ్చమేసి చెప్పు. అడిగిన నేనే తీసుకుంటా. కర్రెమ్మక పొడి ఏది చేయనుడు. అన్నం వండనీయుడు, కూర వండనీయుడు. ఇంత పిస్తానం చేసి ఏం చేసుకుంటాడో ఏమో. మా వాళ్ళ ఇంటికాడ నేను ఎంత మంచిగా ఉన్నానో. ఇక్కడికొచ్చి ఏది ఎత్తుకుంటే ఏం చేస్తున్నావే? ఓ నాయన నా కొంపంతా ముంచింది దేవుడా. ఏంది ఉల్లిగడ్డ ఇక్కడ ఉడుకోమన్నాడు నిన్ను. మరి కూర ఏమి వండాలి? కూర వండొద్దా? నేను కూర వండమన్నాడే. నాకు ఎప్పుడు చెప్పిన కానీ నేను ఇంట్లో కూర ఏం లేదు. మరి కూర ఏమి వండాలి? నిన్ను వండమన్నాడే. నాకు చెప్పాలి కానీ ఆ కూర ఉండొద్దని. ఆ కూర ఉట్టిగానే తీసుకుంటుంది కానీ ఖరాబ్ అయింది కూర పోయిందని.
ఇట్టనే ఇట్లయితే ఇవిగిన కోసిస్తావే, ఇవిగిన పని చేస్తేవే ఏంది మొత్తం నాశనం చేసినావు కానీ పుట్టి గిన్నె తీసేసిందే. ఇవి దాంట్లో భూమిలో పెడితే 10 చెట్లు అయితే 10 వస్తాయి. వండుకోపోమ్మా నువ్వు. గడ్డి కొట్టి పిల్లలు తింటారా? ఇదానికే గిట్లా చేస్తున్నావు కానీ మొన్న 2 నెలలకి ఇచ్చిన 2 రూపాయలు కూడా ఖర్చు పెట్టిన. ఓనాయనో కొంపంత ముంచిదే 2 రూపాయలు ఖర్చు పెట్టినావే. ఆ 2 రూపాయలతోటి ఆడ జాగ ఉందాం అనుకున్నానే. ఎట్టనే గిట్టయితే ఏమన్నావురా? 2 రూపాయలకు జాగ్ కొంటావు, 2 రూపాయలకు జిరాక్స్ కూడా వస్తలేదు గారా. నీకెందుకురా 2 రూపాయలతోటి నేను ఏడన్నా జాగ కొనుక్కుంటా. నువ్వు కూర వండకే, ఉల్లిగడ్డలు పోయకే, నేను కూర అడుక్కొస్తావు. కొంపంత నాశనం చేస్తుంది, పోయి కూర అడుక్కొస్తా. ఇక ఎన్ని కాల పెడతావురా నీ ఇంట్లో సంసారం కోసము? రోజు అడుక్కుంటూనే ఉంటావురా. ఏం చేయాలరా మళ్ళీ? 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు. నేను కూడా చూస్తా రే. ఇటు వస్తున్నావు? ఏం లేదన్నా, ఇందాక వదిన అన్నం వేసింది, కూర వేసుడు మర్చిపోయింది. కూరకు వచ్చిన అన్నం వేసుడు ఎక్కువ. ఈయనకి అన్నం కూడా ఏమన్నాడే? ఇంత ముందుకు కొత్త బియ్యం అన్నం ఎట్లయితుందని ఏమన్నాడు వేసిన. వాని ఇంట్లో 2 బస్తాల బియ్యం ఉండి 20 సంవత్సరాలు అవుతుంది. ఆ బియ్యానికి పురుగులు పడుతున్నాయి కానీ వీడు మాత్రం తింటలేడు అన్నం. వీళ్ళు కూరగానే వేస్తట్లేరు. ఇక నిద్రపైన మనం పోతాయి. ఆడ 10 రోజులు అని ఉంటాయి. ఇక కూర పచ్చిపో. అరే అవునా, వాడు పొద్దు నుంచి నా ఇంటికి వచ్చిండు, ఆ కమ్మరామి ఇంటికి పోయిండు, ఇప్పుడు నీ ఇంటికి 2 సార్లు వచ్చిండు. వాడు 20 ఏళ్ళ నుంచి ఆ బియ్యం మురిగ పెడుతుంది తప్ప వాడిని కడుపులు వేసుకుంటలేడు ఆ బియ్యము. చెప్పురా, ఇంకేమైనా ఉంటావు చెప్పు. ఇలా మొత్తం నా పొట మీద అయితే కొట్టినావుగా. మీరు ఇవ్వకపోతే మాత్రం లేడారా? 10 రోజులు మా సడ్డకుని వాళ్ళ ఇంటికాడు ఉంటా, 10 రోజులు మా అత్త వాళ్ళ ఇంటికాడు ఉంటా, 10 రోజులు మా బొమ్మడి వాళ్ళ ఇంటికాడు ఉంటా, 10 రోజులు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికాడు ఉంటా. ఈడికే 2 నెలలు అయిపోతున్నాయి. అయితే ఆ బియ్యం ఉండవు. అండా ఏం చేస్తావు ఆ బియ్యం లాస్ట్కి వస్తే? అది లాస్ట్ అవి మంచిగా మాగుతాయి, మంచిగా అవుతుంది అన్నము. అందుకే మాగ పెడుతున్నా. కూడా అంటే కన్నా సంవత్సరం మాగుతుంది.